హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ యొక్క ట్రిక్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది తెలుసుకుందాం. చాలామంది కెమిస్ట్రీ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు, కానీ ఆ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యరు. ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనం ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కనుక చూస్తే 5 రకాలుగా ఉంటుంది మనకి: సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, ప్లాస్మా అండ్ బోస్-ఐన్స్టీన్. ఒకసారి మనం పీరియాడిక్ టేబుల్ కనుక చూస్తే అందులో నాన్ మెటల్స్, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్, పోస్ట్ ట్రాన్సిషన్ మెటల్స్, మెటలాయిడ్స్, హాలోజన్, నోబెల్ గ్యాసెస్, యాక్టినాయిడ్, లాంథోనాయిడ్స్, అలాగే అన్నోన్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఇది ఓవరాల్గా మన పీరియాడిక్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీ కనుక మనం తీసుకుంటే అందులో చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి. అలాగే క్లాస్ రూమ్లో ఒక రోజులో 6 to 7 పీరియడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక 100 స్టూడెంట్స్ కనుక మనం తీసుకుంటే ఏ ఒక్కరి యొక్క క్యారెక్టర్ అనేది సేమ్గా ఉండదు. అయితే వారికి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ చేస్తారు. అలా ఒక క్లాస్లో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అలా గ్రూప్ ఫామ్ చేసిన వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో కనుక మనం కూర్చోబెడితే మన పీరియాడిక్ టేబుల్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తారా? సేమ్ కాన్సెప్ట్ మనం పీరియాడిక్ టేబుల్కి అప్లై చేస్తే టోటల్ పీరియాడిక్ టేబుల్ మనకి కాలేజ్ అవుతుంది. ఇవి బ్లాక్స్ అవుతాయి, ఇవి పీరియడ్స్, ఇక్కడ గ్రూప్స్. చివరిగా ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే ఆర్బిట్లోని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఇవ్వటం వల్ల కానీ, తీసుకోవడం వల్ల కానీ, లేదా షేర్ చేసుకోవడం వల్ల మాత్రమే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి ట్రిక్ కూడా అందరికీ చాలా ఉపయోగపడుతుంది, ఈజీగా ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే కానీ మీకు గుర్తుంటాయి, లేకుంటే మర్చిపోతారు. మొదట పీరియాడిక్ టేబుల్లోని ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి ట్రిక్ చూద్దాం. ఆల్కలీ మెటల్స్. ఇందులో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఒకటే ఉంటుంది. సో ఇక్కడున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఒకటే ఉంటుంది. ట్రిక్ కనుక మనం చూస్తే, హెలీనా, ఈ అమ్మాయి పేరు హెలీనా. ఈ అమ్మాయికి రబ్బర్ చెప్పులంటే ఫ్రెండ్స్ అన్నమాట. అర్థమైందా? హెలీనా అమ్మాయికి రబ్బర్ చెప్పులు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే హైడ్రోజన్, హెలీనా, లిథియం, సోడియం, కే పొటాషియం. రబ్బర్ చెప్పులు కాబట్టి రబ్బర్ రుబిడియం, అలాగే చెప్పులు సీజియం, ఫ్రెండ్స్ ఫ్రాన్సియం. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మా ఇంటి పేరు ఎమ్. అలా కనుక మనం చూస్తే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం. ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా గుర్తుంటుంది. మనం చెప్పుకోబోయే ప్రతి ట్రిక్ కూడా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ మనం గ్రూప్ 2 ఎలిమెంట్స్ గురించి ట్రిక్ చూద్దాం. ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఇందులో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ప్రతి ఎలిమెంట్లోనూ మనకి 2 ఎలక్ట్రాన్లు అయితే ఉంటాయి. ట్రిక్ కనుక చూస్తే, బిగ్ మైక్ తీసుకుని ఒక వ్యక్తి కారులో పెట్టుకుని స్ట్రైట్గా బార్లోకి వెళ్ళి రేడియం లైట్స్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. బిగ్ మైక్ పట్టుకుని కారు వేసుకుని స్ట్రైట్గా బార్లోకి వెళ్ళి రేడియం లైట్తో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే బిగ్ బెరీలియం, మైక్ మెగ్నీషియం, కార్ కాల్షియం, స్ట్రాన్షియం, బార్ బేరియం, నెక్స్ట్
రేడియం లైట్స్ కదా, రేడియం. ఇవి రిపీట్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. నెక్స్ట్ డి బ్లాక్లోని కొన్ని ఎలిమెంట్స్ అయితే చూద్దాము. డి బ్లాక్లోని కొన్ని ఎలిమెంట్స్ అయితే మనం ట్రిక్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు టోటల్ 16 ఎలిమెంట్స్ వరకు మనం ట్రిక్ అనేది నేర్చుకోబోతున్నాం. 16 ఎలిమెంట్స్ అయితే మనం ట్రిక్ నేర్చుకోబోతున్నాం. 21 ఎలిమెంట్ నుండి 30, ఇది 30. ట్రిక్ వచ్చేసి మనకి సచిన్ టెండూల్కర్ వికెట్ క్రాక్ చేసి మ్యాంగో ఫ్రూట్ కొని కట్ చేశారు. ఎవరు చేశారంటే జింక. మళ్ళీ చూద్దాం. సచిన్ టెండూల్కర్ వికెట్ క్రాక్ చేసి మ్యాంగో ఫ్రూట్ కొని కట్ చేశారు. ఎవరు చేశారు? జింక కట్ చేసింది. అర్థమైందా? ఇక్కడ ఎస్సీ అంటే స్కాండియం, టిటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఆర్జీబీ అని రాశాను. ఇక్కడ చూస్తే ఆర్జీబీ ఎందుకు రాశానంటే ఆర్జీ అనేది ఎలిమెంటు, వి అనేది లేదు, జస్ట్ నేను యాడ్ చేశాను. ఇక్కడ ఆర్జీబీకి మెడల్స్ వచ్చాయన్నమాట. ఆ మెడల్స్ ఏంటంటే కాపర్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్. మళ్ళీ చెప్తున్నా, ఆర్జీబీకి మెడల్ వచ్చింది. అవి ఏంటంటే కాపర్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్. వై ఎందుకు అంటారా? ఇక్కడ చూడండి, వై ఎందుకు అంటారా నాకు తెలీదు. నెక్స్ట్ మనం ఫెర్రస్ అంటాం కదా, ఫెర్రస్ అంటాం కదా. ఐరన్కి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫెర్రస్ FERRUOS ఫెర్రస్ అంటే ఇక్కడ వై అంటే ఇక్కడ ఎట్రియం, తర్వాత RU రుదియం, ఓస్మియం, ఆర్జీ అంటాం కదా. ఇక్కడ ఆర్జీ అంటే రోయింటీజియం. జస్ట్ ఈ పదాలు మీరు ఒకసారి విని వదిలేస్తే కనుక, ట్రిక్ మీరు నేర్చుకుంటే కనుక ఎగ్జామ్లో మీకు గుర్తొస్తుంది. నెక్స్ట్ మనం 13 గ్రూప్లోని ఎలిమెంట్స్ యొక్క ట్రిక్ నేర్చుకోబోతున్నాం. ఈ ట్రిక్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 13లోని ఎలిమెంట్స్ పి బ్లాక్లో. అలాగే వీటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ట్రిక్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ బాలగంగాధర్ ఇండియన్ తిలక్ అయిపోయింది ట్రిక్. బాలగంగాధర్ ఇండియన్ తిలక్. నహి అంటారా? ఇక్కడ చూడండి, బి బోరాన్, AL అల్యూమినియం, గంగాధర్ GA గ్యాలియం, ఇండియన్ ఇండియం, తిలక్ TI టాలియం. NH అంటే ఇక్కడ నిహోనియం లాస్ట్లో ఉంటుంది. నిహోనియం. నహి అంటారు కదా, నై నిహోనియం. ట్రిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం 17 గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ట్రిక్ నేర్చుకున్నాం. 17 గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం హాలోజన్స్ అని అంటాము. ఈ హాలోజన్స్ వచ్చేసి మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ వచ్చేసి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లోని ఎలక్ట్రాన్ వచ్చేసి 7 ఉంటాయి. లేదు అంటే మనకి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే కనుక అది స్టేబుల్ అయితే అవుతుంది. ట్రిక్ కనుక మనం చూస్తే, ట్రిక్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్రాందీ ఎట్ తెలంగాణ. మళ్ళీ చూద్దాము. ఫస్ట్ క్లాస్ బ్రాందీ ఎట్ తెలంగాణ. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఎఫ్ అనేది ఫ్లోరిన్, క్లాస్లో వచ్చేసి Cl గ్లాస్ కూడా మీరు అనుకోవచ్చు, క్లోరిన్, బ్రాందీలో వచ్చేసి Br బ్రోమిన్, తర్వాత ఇది I వచ్చేసి సోడా కలుపు ఉంటుంది కదా, I వచ్చేసి అయోడిన్. నెక్స్ట్ ఎట్ వచ్చేసి యాస్టాటిన్ TS తెలంగాణ వచ్చేసి
టెన్సైన్. మందు తాగితే ఎలాగూ హ్యాలోజినేషన్లో ఉంటారు కాబట్టి హ్యాలోజెన్స్. ట్రిక్ బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.